నమస్కారం సత్య న్యూస్ కు స్వాగతం నా పేరు శ్రీనివాస్ సత్య న్యూస్ లో ముఖ్యాంశాలు నగరంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న టీడీపీకి మరోసారి పట్టం కట్టాలని విజ్ఞప్తి ఒంగోలు మండలంలో వైకాపా జిల్లా సారథి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం రాష్ట్రం సుభిక్షంగా ఉండి అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలంటే వైఎస్ జగన్ సీఎం కావాలని వెల్లడి అక్కినేని కళా పరిషత్ ఆధ్వర్యంలో సినీ నటి శ్రీలక్ష్మికి ఘన సత్కారం అలరించిన సంగీత విభావరి అధికారం కోసం అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసే నైజం చంద్రబాబుదైతే మాట తప్పని మడిమ తిప్పని వంశం వైఎస్ఆర్దని వైకాపా జిల్లా సారథి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రతిపాదించిన నవరత్నాలు అన్ని వర్గాల ప్రజల పాలిటి ఆశా జ్యోతులని బాలినేని పేర్కొన్నారు. ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని చేజర్ల పాతపాడు గ్రామాలలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామాలకు వచ్చిన బాలినేనికి స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పూలజల్లులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చి అధికారం చేపట్టాక వాటిని గాలి కొదిలేసి ప్రజలను మోసం చేసిన చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు. రుణమాఫీ పేరుతో రైతులను డ్వాక్రా మహిళలను ఆయన దారుణంగా దగా చేశాడని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రాయపాటి అంకయ్య, పాలపర్తి డేవిడ్ రాజు, రొండా అంజిరెడ్డి, మల్లికార్జున్ రెడ్డి ఇంకా పలువురు స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. గెలుస్తాడు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు చరిత నీటి కొరత తీర్చి ఆదినీలకు ఆశాదీపకుడై మందైన మహానేత యతన ఆశయ పిల్లల్ని చదివించుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదివించాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. దానికోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చదువు కోసం ప్రతి సంవత్సరం కూడా ఆ తల్లికి పిల్లల తల్లికి
తల్లి పేరు మీద 15,000 రూపాయలు ప్రతి ఇంటికి కూడా వస్తాయని కూడా సభాగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేపడతా ఉన్నారు. మీ అందరూ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే ఒక మాట మీద నిలబడే కుటుంబం. ఆ కుటుంబం ఏం చెప్తే అది చేస్తామని చెప్పి జగన్మోహన్ గారు చెప్పడం జరిగింది. నేను చెప్పింది చేయకపోతే నేను వెంటనే రాజీనామా చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగిందని తెలియజేసుకుంటా ఉన్నాం. అదే ఈ చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎలక్షన్స్ ముందర 600 వాగ్దానాలు చేశాడు. రైతులను పూర్తి రుణమాఫీ చేస్తా ఉన్నాడు, డ్వాక్రా మహిళలు పూర్తి రుణమాఫీ చేస్తా ఉన్నాడు. చేశాడా? కేవలం రైతులకి కొంత డబ్బులు ఇచ్చి మొత్తం మాఫీ చేశానని మాట్లాడుతూ ఉన్నాడు. అట్లనే డ్వాక్రా మహిళలకి డబ్బులు ఇవ్వకుండా ఈ మధ్య పసుపు కుంకుమ అని చెప్పి 10,000 రూపాయలు 3 చెక్కులు ఇచ్చి మరి డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేశానని చెప్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా గమనించండి. డ్వాక్రా మహిళలకి ఎంత ఉన్నా కూడా, ఎంత రుణం ఉన్నా, 5 లక్షలున్నా 7 లక్షలున్నా ఆ రుణం మొత్తం కూడా, ఆ గ్రూప్ మొత్తం కూడా మాఫీ అయిపోతాయని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా రాబోయే ఎలక్షన్స్ లో మంచి రోజు రావాలి. ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇందాక మన మల్లికార్జున చెప్పినట్టు ఖచ్చితంగా కూడా ఉల్చి నుంచి ఆలూరు రోడ్డు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికి వస్తే తప్పకుండా రోడ్లు వేయిస్తానని చెప్పి సభాముఖంగా హామీ ఇస్తా ఉన్నా. ఖచ్చితంగా చేయిస్తానని కూడా తెలియజేసుకుంటూ మరి మీరు జరగబోయే ఎలక్షన్స్ లో ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అట్లానే అసెంబ్లీకి నేను పోటీ చేస్తున్నాను. మా ఇద్దరికి ఓట్లు వేసి, ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేసి మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. తప్పకుండా మీ రుణం నేను తీర్చుకుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఉలిచి నుంచి ఆలూరు వరకు వాసన్ గారు ఇప్పుడు మీరు హామీ ఇస్తారు. తార్ రోడ్డు వేయించడానికి గట్టిగా ప్రయత్నిస్తామని. ఇంకా గ్రామంలో మంచినీటి చెరువు చాలా ఇబ్బందికరంగా ఉంది. దాదాపు 30 లక్షల రూపాయలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకొచ్చి శుభ్రంగా మీ అందరికీ తెలుసు 1 లక్ష రూపాయలుగా పనిచేయకుండా మొత్తం దోసేసే కార్యక్రమం చేశారు. ఇట్లాంటి పాలన మీరు చూశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ గ్రామంలో చేసింది ఏమీ లేదు. మట్టి శుభ్రంగా బిల్లులు చేసుకొని తినేసారు తప్పితే ఈ గ్రామానికి ఏమీ చేయలేదు. రేపు జరగబోయే ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీకి, పార్లమెంట్కి మన వాసన్న గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు పోటీ చేస్తా ఉన్నారు. ఇద్దరికి 2 ఓట్లు అందరూ ఫ్యాన్ గుర్తు మీద వేస్తే మీ అందరికీ గ్రామానికి అండగా ఉండి వాసన్న నాయకత్వంలో గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తూ ఇప్పుడే వైఎస్ఆర్ పార్టీలో చేరిపోతా ఉన్నాడు. మన కాబోయే వాసన్న జిందాబాద్, మన కాబోయే ప్రతిరూపం ఆశలు నింపుటకై జనగలమే తన బలమై రెండు 2014 ఎన్నికలలో ప్రజలు తనపై నమ్మకంతో అత్యధిక మెజార్టీతో తనను గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నగరంలోని అన్ని డివిజన్లను అంచనాలకు మించి అభివృద్ధి చేశామని దామచర్ల జనార్దన్ అన్నారు. అభివృద్ధి చేశాం గనుకనే ఆత్మవిశ్వాసంతో ఓట్లు అడగగలుగుతున్నామని దామచర్ల పేర్కొన్నారు.
నగరంలోని కబాడీపాలెం ప్రాంతంలో ఎమ్మెల్యే దామచల జనార్దన్, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు తదితరులతో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ, గతంలో వెనుకబడి ఉన్న వార్డుల్లో కూడా సీసీ రోడ్లు, డ్రైన్లు, కల్వర్టర్లు, ఎల్ఈడి వీధి దీపాలు, డిజిటల్ లైబ్రరీలు, ఓపెన్ జిమ్లు వంటి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు, రేషన్ కార్డులు, మరుగుదొడ్లు, మున్సిపల్ కొళాయిలు, G+3 తరహాలో పక్కా ఇళ్లు అందించామని చెప్పారు. జరిగిన అభివృద్ధిని చూసి ఓట్లేసి తమను మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు, సానుభూతి పరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు డాక్టర్ గుర్రాల రాజవిమల్, ఎద్దు శశికాంత్ భూషణ్, కొటారి నాగేశ్వరరావు, ఇంకా పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. రైట్ వెరీ గుడ్ ఒక్క స్వీట్ తినండి సార్. జాగ్రత్త చూడండి. రాష్ట్రం సుభిక్షంగా ఉండి అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే వైఎస్ జగన్ సీఎం కావడం ఒక్కటే మార్గమని వైకాపా జిల్లా సారథి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా ప్రజా వ్యతిరేక పాలన సాగుతోందని ఆయన ఆరోపించారు.
ఒంగోలు మండలంలోని ఉలిచి గ్రామంలో బాలినేని విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు 600 బూటకపు హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక వాటిని తొంగలో తొక్కి మోసం చేశాడన్నారు. మళ్లీ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ఆయన కొత్త డ్రామాలకు తెరతీశారని ఆరోపించారు. రూరల్ మండల అధ్యక్షుడు రాయపాటి అంకయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు కుప్పం ప్రసాద్, రామకృష్ణ, ఇంకా పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ అభిమానులు పాల్గొన్నారు. జగమే తిరుగుతున్నాడు అడుగే స్తోత్రవందనాలు చెల్లించి అడిగి ప్రతి ఊరు తన దండు నన్ను తోడయ్యాడు ప్రతి ఊరు తన గిరా తిరుగుతుంది ఫ్యాను అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగనే గతంలో ఉల్చి గతంలో ఈ గ్రామం సంబంధించి డ్వాక్రా మహిళలకి నగరాన అందరికీ సూర్యం వాలివేని వాసన్న జగనన్నకు సారథిగా ఈ 15 రోజులు నా కోసం కష్టపడండి, తర్వాత మీకోసం నేను కష్టపడతానని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరూ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేసి 1 సంవత్సరం పాటు 3650 కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి దక్కిందని తెలియజేసుకుంటా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ కూడా తెలుసుకొని రేపు ముఖ్యమంత్రి అయితే నేను ఏం చేస్తానని చెప్పి కూడా నవరత్నాల కార్యక్రమాలు ఒకటి స్థాపించాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరూ తెలుసు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే ఒక మాట మీద నిలబడే కుటుంబం. ఆయన ఏం చెప్తారో అది తప్పకుండా చేస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అదే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందున రైతులు పూర్తి రుణమాఫీ అన్నాడు, డ్వాక్రా మహిళలకి పూర్తి రుణమాఫీ అన్నాడు.
ఏదో కొంచెం కొంచెం చేసి నేను అన్ని చేశానని చెప్పి మాట్లాడుతున్నాడు. ఉద్యోగులు నిరుద్యోగులకి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా ఉన్నాడు. ఏమైనా ఇచ్చాడా? పిల్లలకి వచ్చాడా? ఉన్న ఉద్యోగాలు ఉన్నటువంటి ఉద్యోగాలు పీకేశాడు. బాబు వచ్చాడు, జాబ్ పోయింది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మళ్ళీ కూడా మంచి ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి లాంటి ప్రభుత్వం రావాలంటే మళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే కానీ ఈ రాష్ట్రం బాగుపడదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒంగోలులోని 35వ డివిజన్ పరిధిలోని లాయరపేట, మంగమూరు రోడ్ తదితర ప్రాంతాలలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు తదితరులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకుని అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తమకు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, ఎక్కల తులసిరావు, కోటారి నాగేశ్వరరావు, దాయినేని ధర్మ, మాలింపాటి కృష్ణారావు, విన్నకోట శ్రీనివాస్, లక్కరాజు కామేశ్వరరావు, కె కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొద్దులూరి ఆంజనేయులు తన విజయాన్ని కాంక్షిస్తూ స్కందగిరిలో లక్ష్మీ గణపతి అంగార సుబ్రహ్మణ్య హోమం నిర్వహించారు. బొద్దులూరి ఆంజనేయులు దంపతులు యాగాన్ని జరిపించారు. నీలగ్రీవాయ చ శితికంఠాయ చ జన్మదే జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ నిర్మూర్ధాదేవ కగపతి పృథివ్యా అయం భాగం రేదాగం శ్రీమతి స్వాహా నిర్మూర్ధాదేవ కగపతి పృథివ్యా అయం అభాగం రేదాగం శ్రీమతి పూర్వజాయ చ వరజాయ చ నిర్మూర్ధాదేవ కగపతి పృథివ్యా అయం అభాగం రేదాగం శ్రీమతి స్వాహా నిర్మూర్ధా దేవకగపతి పృథివ్యా అయం అభాగం రేదాగం శ్రీమతి మధ్యమాయ చ కగల్భాయ చ నిర్మూర్ధా దేవకగపతి పృథివ్యా అయం అభాగం రేదాగం శ్రీమతి స్వాహా అగ్నిర్మూర్ధాదేవ కగపతి పృథివ్యా అయం అభాగం రేదాగం శ్రీమతి అమాజఘన్యాయ చ బుద్ధ్రయాయ చ అగ్నిర్మూర్ధాదేవ కగపతి పృథివ్యా అయం అభాగం రేదాగం శ్రీమతి అమాకృష్ణాయ చ వామనాయ చ అగ్నిర్మూర్ధాదేవ కగపతి పృథివ్యా అయం అభాగం రేదాగం శ్రీమతి స్వాహా అగ్నిర్మూర్ధాదేవ కగపతి పృథివ్యా అయం అభాగం రేదాగం శ్రీమతి అమాబృహతే చ వర్షీయసే చ అగ్నిర్మూర్ధాదేవ కగపతి పృథివ్యా అయం అభాగం రేదాగం శ్రీమతి స్వాహా అగ్నిర్మూర్ధాదేవ కగపతి పృథివ్యా అయం అభాగం రేదాగం శ్రీమతి స్వాహా అగ్నిర్మూర్ధాదేవ కగపతి పృథివ్యా అయం అభాగం రేదాగం శ్రీమతి శ్రీమతి స్వాహా అగ్నిర్మూర్ధాదేవ కగపతి పృథివ్యా అయం అభాగం రేదాగం శ్రీమతి గ్రీవాశ్రీగంధాయ హాస్య నటిగా నాకు అగ్రతాంబూలం ఇచ్చిన తెలుగు చిత్రసీమకు రుణపడి ఉంటానని ప్రముఖ సినీ హాస్య నటి శ్రీలక్ష్మి అన్నారు. తనకు మంచి క్యారెక్టర్లు సృష్టించిన రచయితలకు, తన చేత హాస్య పాత్రలు నటింపచేసిన దర్శకులకు, తనకు అవకాశాలు ఇచ్చిన నిర్మాతలకు శ్రీలక్ష్మి ధన్యవాదాలు తెలిపారు. చక్కటి హావభావాలు, అటువంటి హావభావాలు ప్రదర్శించినటువంటి నటిని చిన్న చితగా అక్కినేని కళా పరిషత్ ఆధ్వర్యంలో ఒంగోలులోని సివిఎన్ రీడింగ్ రూమ్లో జరిగిన ఘంటసాల 45వ వర్ధంతి సభ, కళా పరిషత్ వ్యవస్థాపకులు కళ్ళగుంట వెంకటేశ్వర్లు 4వ వర్ధంతి సభలో ప్రముఖ హాస్యనటి శ్రీలక్ష్మిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా బ్యాంక్ డీజీఎం పత్తిపాటి రామకృష్ణ దంపతులు, ఆంధ్రా బ్యాంక్ ఆర్ఎం బ్రాంచ్ మేనేజర్ నిర్మల్ సాగర్, నాటక అకాడమీ డైరెక్టర్ దేనుకొండ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా సయ్యద్ ఇస్మాయిల్ వ్యవహరించగా అక్కినేని కళా పరిషత్ అధ్యక్షులు కళ్ళగుంట కృష్ణయ్య పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నటి శ్రీలక్ష్మి తన డైలాగ్స్తో ప్రేక్షకులను రంజింపచేశారు. విజేత, రొటీన్ చక్రవర్తి, శ్రీవారికి ప్రేమరేఖలు, స్వర్ణకలం, కొబ్బరి బోండా, ఆదిత్య 369, 4 స్తంభాల ఆట అంటే మా వాళ్ళందరూ ఆనందంగా మీ ప్రతి మాటకు చప్పటి కొడతారు కోరుతున్నాం. చెప్పా ముందు కానీ మన నిర్మల్ సాగర్ గారు, శ్రీలక్ష్మి గారు అన్నపూర్ణ గారు, ప్రముఖ గాయని అన్నపూర్ణ గారు, పూర్ణిమ గారు, గాయని పూర్ణిమ గారు, పుష్పమాక విజయ్ గారు, పూర్ణిమ గారు చెప్పారు ఇద్దరు ఒకేసారి సత్కరించమని. అలాగే ప్రముఖ గాయకుడు రసూల్ గారు, కీబోర్డ్ ఆర్టిస్ట్ ఇర్మియా గారు, తర్వాత ప్రముఖ వ్యాఖ్యాత ఇప్పటివరకు శ్రీలక్ష్మి గారు చెప్పినట్టు ఈ బిరుదు ఇస్తామండి. ఇక నుంచి వ్యాఖ్యాన AK-47 ఇస్మాయిల్ గారు. దయచేసి సుబ్బారావు గారు రండి.
సుబ్బారావు గారు రండి కూడా మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాము. చేసి మనలందరినీ ఆనంద జగతిలో ఆశ్చర్య ఈ అక్కినేని కళా పరిషత్తు 45వ వార్షికోత్సవం జరుపుకుంటూ వర్ధంతి జరుపుకుంటూ ఈ సంవత్సరం నన్ను పిలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. కృష్ణ గారు వాళ్ళ తండ్రి గారి తర్వాత ఈ బాధ్యత తీసుకొని ఇంత ఘనంగా ఎవ్రీ ఇయర్ చేస్తున్నందుకు ఆయన్ని అభినందిస్తున్నాను. ఆయన ఎప్పుడూ ఇలాగే నంబర్ ఆఫ్ సంవత్సరాలు చేయాలని, బాగా ఇంతకన్నా బాగా ఘనంగా చేయాలని, ఆ షిరిడి బాబాని ఆయన ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. నేను యాక్చువల్గా సినిమా ఫీల్డ్లో ఈయన చెప్పినట్టుగా నాదేం గొప్పతనం కాదండి. మా గురువు గారు జంజాల గారు ఆయన ఆశీస్సులతో, మీ ఆదర అభిమానాలతో నేను ఇప్పటికీ ఎప్పటికీ మీలో నిలిచిపోవాలని నేను కోరుకుంటున్నాను. నేను సినిమాలు ఎన్నో చేశాను. అన్నిటికీ మూలకర్త మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్స్, మా రైటర్సు వాళ్ళందరూ సృష్టించిందే నేను చేశాను. వాళ్ళు చేయించారు, నేను చేశాను. మీలో మెప్పు పొందాను. ఇలాగే మంచి పాత్రలు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడే ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీ ప్రవేశ పరీక్షలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంతనూతలపాడు గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్ బీపీ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు 9701222078 సెల్ నెంబర్ను సంప్రదించాలని కోరారు. సత్య న్యూస్లో స్వల్ప విరామం. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సతీమణి నాగ సత్యలత, మంత్రి సిద్ధారాఘవరావు కుమార్తె మన్యం సునీత తదితరులు శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్, అద్దంకి బస్టాండ్ సెంటర్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాలను చూసి మరోసారి టీడీపీకి ఓటు వేయాలని కోరారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి సిద్ధారాఘవరావు, అసెంబ్లీ అభ్యర్థి దామచర్ల జనార్దన్లకు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. ఎమ్మెల్యే గారు గ్రూప్ రేఖలు మార్చి పడేసిన ఒంగోలు టౌన్ మన ఒంగోలు టౌన్ మళ్ళీ అభివృద్ధి పథకాలు మళ్ళీ సాధించుకోవాలంటే మరి ఎమ్మెల్యే గారు మళ్ళీ వస్తేనే ఎమ్మెల్యే గంటకు రోడ్ల మీద అందరికీ షాప్స్ కట్టించాడు. కాలువల మీద చాలా గొప్ప ఒకసారి రండి, ఒకసారి రండి. ఎమ్మెల్యే బాగా చేయించుకున్నాం. ఆంధ్రప్రదేశ్ను మధ్యాంధ్రప్రదేశ్గా మార్చిన చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని జన చైతన్య వేదిక రాష్ట్ర కన్వీనర్ వి లక్ష్మణ్ రెడ్డి కోరారు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో మద్యం అమ్మకాలు రెట్టింపు అయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలులోని ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో లక్ష్మణరెడ్డి మాట్లాడారు. సంపూర్ణ మద్య నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తామన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా ఉండాలని కోరారు. ఈ సమావేశంలో తాటిపర్తి గోపాల్ రెడ్డి, ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ షేక్ షామర్ తదితరులు పాల్గొన్నారు. ఆనాడు అక్షరాస్త్ర ఉద్యమ స్ఫూర్తితో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సంపూర్ణ మద్య నిషేధాన్ని 1995లో ప్రవేశపెడితే వెన్నుపోటు ద్వారా ముఖ్యమంత్రిని నందమూరి తారక రామారావుని తొలగించిన చంద్రబాబు నాయుడు అధికారంలో రాగానే ప్రొహిబిషన్ని ఎత్తివేయటం, బెల్ట్ షాపులకు శ్రీకారం చుట్టడం అనేది జరిగింది.
ఈరోజు భారతదేశంలో అత్యధికంగా మద్యం అమ్మకాలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా మారింది. ముఖ్యమంత్రి గారు 2014లో అధికారం వచ్చినప్పుడు 90,000 కోట్ల రూపాయలు అప్పు ఉంటే ఈరోజు అది 3.5 లక్షల కోట్ల రూపాయలకి అప్పు పెరిగింది. రాష్ట్రం అప్పు కేవలం అప్పు భారం పెరగడమే కాదు, జాతీయ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవటం, కార్పొరేషన్ల నుంచి రుణాలు తీసుకోవటం, అమరావతి భూముల్ని కూడా తాకట్టు పెట్టి బ్యాంకులో రుణాలు తీసుకోవటం, బాండ్ల మీద రుణాలు తీసుకోవడం, వ్యవస్థల్ని పూర్తిగా నిర్వహణ చేసిన ముఖ్యమంత్రిని ఓడించమని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే సందర్భంగా సంపూర్ణ మద్య నిషేధం అనేది రాజకీయ అజెండాలోకి తీసుకురావాలని, తమ ఎన్నికల ప్రణాళికలో ప్రధాన అంశంగా తీసుకురావాలని చెప్పని అన్ని రాజకీయ పార్టీలు కోరుతూ ఉన్నాం. ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో 3 దశల్లో సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తామని ప్రకటించడాన్ని స్వాగతిస్తూ మిగిలిన రాజకీయ పార్టీలు కూడా తమ వైఖరిని తెలియజేయాలని చెప్పని కోరుతూ ఉన్నాం. మనకు లెక్కల ప్రకారం, గవర్నమెంట్ లెక్కల ప్రకారం 2,000 కోట్లు, తెలియని లెక్కలు ఇంకా వేల కోట్లు ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంతవరకు మాత్రం నియంత్రించాలా, బ్లడ్ షాపులు నియంత్రించాలా. రెండవది గవర్నమెంట్ ఒక చట్టం చేసిందండి, సాధ్యమైనంతవరకు బ్లడ్ షాపులు కూడా స్టాక్, ఎంత స్టాక్ ఉంది, ఎంత విక్రయించారు, ఆ లెక్కలు కూడా కంప్లీట్ ఉండాలని చట్టం చేశారు. గవర్నమెంట్ వాళ్ళు సర్కులు ఇచ్చారండి. ఆ సర్కులర్ని ఒక 4 days బ్యాక్ తొలగించారండి. చాలా తప్పుది. ప్రభుత్వం ఎన్నికల నియమాలు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎన్నికల ముందు సర్కులు జారీ చేశారు. ప్రతి బ్లడ్ షాపులు కూడా నియంత్రించాలా, స్టాక్ వివరాలు బహిరంగతంగా బయటకు మీడియా వాళ్ళకి చెప్పాలా, తర్వాత ఎంత స్టాకు అమ్ముడు పోయిందని కూడా చెప్పాలా. అది లేకుండా సెన్సిటివ్ సబ్జెక్ట్ ఇది. ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో మన ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళని మద్యం మత్తులో జోగాడుతూ చేస్తూ వాళ్ళని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా వాళ్ళు పైకి రాకూడదు, వాళ్ళకి ఈ ఆలోచనలు రాకూడదు, వాళ్ళని సప్రెస్ చేయాలనే ఉద్దేశంతో మద్యం మత్తులో జోగాడుతూ ఉండే విధంగా ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో అలాంటి మద్యపానాన్ని ప్రోత్సహిస్తూ వస్తుంది. గుజరాత్, బీహార్, మిజోరం లాంటి రాష్ట్రాలు సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తూ మన రాష్ట్రం కంటే చాలా ముందుగా ఉన్నాయి. బట్ మన ఆంధ్రప్రదేశ్ మాత్రం భారతదేశం మొత్తంలో అత్యధికంగా మద్యాన్ని అమ్ముతున్న రాష్ట్రంగా మన చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా అభివృద్ధి చేశారే కానీ ఏ విధంగా బడుగు బలహీన వర్గాలను కానీ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల్ని ప్రోత్సహించి ముందుకు తీసుకొని రావటం లేదు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్లోని పట్టుదల, జిల్లా సారథి బాలినేని శ్రీనివాసరెడ్డి నాయకత్వ లక్షణాలు నచ్చే తాము వైసీపీలో చేరుతున్నామని పలువురు ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు అన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలన్నదే రాష్ట్ర ప్రజలందరి ఆకాంక్ష అని వారు తెలిపారు. ఒంగోలులోని ప్రకాశం కాలనీలోని లారీల కొంటలో జరిగిన కార్యక్రమంలో పలువురు ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు వైసీపీ యువ నాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రణీత్ రెడ్డి వారికి పార్టీ కండవాలు కప్పి సాదరంగా వైకాపాలోకి ఆహ్వానించారు. జలీల్, బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బిళ్ళా సుబ్బారావు, సయ్యద్ ఖాదర్ బాషా తదితరుల సారథ్యంలో ప్రశాంత్, సునీల్, గౌస్, సాయి, శివ, హరి, వలి, షాను, శ్రీధర్, పవన్, సయ్యద్, గోపి, కిరణ్, జానీ తదితరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎనికి బండి అన్నా నువ్వు దిగేశారు ఇంక దిగండి అన్న చేది అన్న మీరు చేది దిగేసే ఇటు కూడా దిగిపో వెళ్ళిపో
క్యారీస్ మ్యూజిక్ స్కూల్ వారి ఆధ్వర్యంలో సమ్మర్ మ్యూజిక్ క్యాంపును హెచ్సిఎం హై స్కూల్ ఎదురుగా ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు పైన ప్రారంభించారు. పాస్టర్ తిమోతి, పాస్టర్ సురేష్, పాస్టర్ పీటర్, పాస్టర్ దానం, డాక్టర్ విలియం కేరీ ప్రత్యేక ప్రార్థనలు చేసి సమ్మర్ మ్యూజిక్ క్యాంపును ప్రారంభించారు. మ్యూజిక్ మాస్టర్ డానీ ఆధ్వర్యంలో సమ్మర్ కోచింగ్ క్యాంపులో గిటార్, కీబోర్డ్, డ్రమ్స్, రిథమ్ ప్యాడ్, తబలా, వోకల్ నేర్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నాగినేని మెమోరియల్స్ అధ్యక్షులు మెడసల మల్లికార్జున్, ప్రముఖ నాటక దర్శకులు రాయపాటి ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. నుండి దేవుడు యెరూషలేము పట్టణానికి ఆయనను రాజుగా చేస్తాడు. యెరూషలేము పట్టణానికి చూడండి, గొర్రెల కాపురి అయినటువంటి దావీదు యెరూషలేము పట్టణానికి రాజుగా చేస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుడు అంటాడు నా హృదయానుసారుడైన వ్యక్తి దావీదు అంటాడు. ఆయన యెరూషలేము పట్టణానికి రాజుగా కావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఆయన గొర్రెల కాపరిగా బెత్లెహేములో ఆ గొర్రెలను కొండల దగ్గర కాసుకున్నప్పుడు ఎదురుగా యెరూషలేము పట్టణం ఉంది. యెరూషలేము పట్టణం దేవుని కృప వల్ల జూలై నెలలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ప్రజలు ఆశీర్వదించాలని బీఎస్పీ బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె దేవానంద్ కోరారు. బీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన జిల్లాలో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ర్యాంపిక్ ప్రాజెక్ట్ అనే దాన్ని ఏదో రంగా నేను రివైవ్ చేసి తీరుతానని మనం చేస్తున్నాను. అదేవిధంగా నేతన్నకు నేను ఒక టెక్స్టైల్ పార్క్ సాధించి ఒక ఎక్స్పోర్ట్ జోన్ క్రియేట్ చేసి ఇక ఏమాత్రము సావు ఆత్మహత్య అనేది లేకుండా నేను చేయగలనని మనవి చేస్తున్నాను. నాకు నైపుణ్యం ఉంది. ఢిల్లీలో నాకు కావాల్సిన వనరులు ఉన్నాయి. నా బ్యాచ్మేట్లంతా ఈరోజు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లుగా అక్కడ ఢిల్లీలో ఉన్నారు. ఏ తలుపు నేను తట్టనక్కర్లేదు. తలుపు నేను పోతున్నానంటే తెరిచి ఉంటాయి, ఏ శాఖలో అయినా ఢిల్లీలో. అందువల్ల రాష్ట్రానికి సంబంధించిన సమస్యలకి, మన నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలకి నాకున్నంత అప్రోచ్, నాకున్నటువంటి యాక్సెస్, నాకున్నటువంటి పరిచయాలు వేరే ఎవరికి ఉన్నాయో, ఏ అభ్యర్థికి ఉన్నాయో చూడండి. ర్యాంపిక్ ప్రాజెక్ట్ అనేది ఈ నియోజకవర్గానికే కాదు, ఈ రాష్ట్రానికి ఒక గొప్ప వనరు. ఎందుకంటే మనకు సముద్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకున్నటువంటి ఏకైక ఆస్తి మన సముద్రం. ఆ సముద్రం తీర ప్రాంతాలన్నీ కూడా అద్భుతంగా అభివృద్ధి చెందే అవకాశం ఇప్పుడు మనకు వచ్చింది. ఎందుకంటే అంత ముందు ఆ తీర ప్రాంత అభివృద్ధి పైన దృష్టి పెట్టలేదు ఎవరు. ఈనాటికి ఆ నాటు పడవల్లో మన మత్స్య కార్మికులు వెళ్ళి ప్రాణాలకు తెగించి ఏదో వేట తీసుకొచ్చి ఎమ్మటే దాన్ని దళారి చేతిలో పెట్టాలి, లేకపోతే పాడైపోతాయి కదా. ఆడిచ్చే ముష్టో బొరకో ముందుగానే ఇలా అప్పు చేసుకుని ఉంటారు అతని దగ్గర, దళారి దగ్గర. సో ఆడు ఏదో కేజీ రూపాయి ఆడ 4 టన్నులు వేసిపోరా, నేను ఇచ్చిందంతా ఆడ వేసిపోతాడు. ఇది ఫస్ట్ నేను ఇచ్చే హామీ ఏమిటంటే, ఇక మీరు నాటు పడవలు లేకుండా చూస్తాను ఈ 5 ఏళ్లలో. మంచి లేటెస్ట్ ఫిషింగ్ ట్రాలర్స్ ఉన్నాయి. ఏ జాలరీ, ఏ బస్తా కార్మికుడు ప్రాణాలతో చల్లగాటం ఆడే పరిస్థితి ఉండకూడదు.
ఎన్నిసార్లు చూశానండి, తుఫాను వచ్చిన ప్రతిసారి ఫస్ట్ దెబ్బతినేది జాలరు. సునామీ చూసాం కదండి, ఎంత భయంకరంగా దెబ్బతిన్నారో. తుఫాను చూసాం కదండి, నా వర్రి అంతా ఒకసారి తుఫాను వచ్చింది, 24 మంది గల్లంతు, ఎక్కడ పోయినారో ఏమో తెలియదు. లాస్ట్కు ఎక్కడో దొరికారు, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే అర్ధరాత్రి నేను మా కమిషనరు ఒంగోలు పార్లమెంటు వైకాపా అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన కార్యాలయంలో పలువురు పార్టీ నాయకులతో ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలు, అమలు చేయాల్సిన ప్రణాళికలపై చర్చించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు వరికుటి అశోక్ బాబు, బెల్లం సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒంగోలులోని క్విస్ ఇంజనీరింగ్ కళాశాలలో నెట్ కనెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్లో 31 మంది క్విస్ విద్యార్థులు ఎంపికైనట్లు క్విస్ విద్యా సంస్థల చైర్మన్ నిడమానూరి నాగేశ్వరరావు, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఎన్ సూర్య కళ్యాణ్ చక్రవర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థులను రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గాలకు న్యాయం జరగాలంటే వైఎస్ జగన్ సీఎం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో బీసీలు తీవ్ర వివక్షకు గురి అయ్యారని ఆయన ఆరోపించారు. ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బీసీ ఉద్యమ నాయకులు, సారథులు, పలు బీసీ సంఘాల నాయకులతో బాలినేని శ్రీనివాసరెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ బీసీ సదస్సు ఏర్పాటు చేసి బీసీ డిక్లరేషన్ చేసిన ఘనత వైసీపీ అధినేత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలలోని అన్ని కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారన్నారు. బీసీ అధ్యయన కమిటీని ఏర్పాటు చేసి బీసీల స్థితిగతులపై అధ్యయనం చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు బీసీ సంఘాల నాయకులు బాలినేని సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సమావేశంలో బీసీ సంఘాల నాయకులు గోలి తిరుపతిరావు, కటారి శంకర్ తదితరులు పాల్గొన్నారు. న్యాయం చేసేటప్పటికి వాళ్ళు రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో మా దగ్గరికి నేను అడగకుండానే వచ్చి ఆ రోజు వచ్చి సపోర్ట్ చేసిన పరిస్థితులు ఉన్నాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అంటే బీసీల న్యాయం వాళ్ళకి బీసీలందరూ కూడా ఒక మాట వాళ్ళు న్యాయం జరిగితే తప్పకుండా వెన్నుపోటు పడవరు, ఖచ్చితంగా న్యాయం చేస్తారని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక ఎమ్మెల్యే సీట్ కూడా ఇవ్వలేదు. మరి వైఎస్ఆర్ పార్టీ 2 ఇచ్చేదని ప్రయత్నం చేశాం, కానీ అది కొద్దిగా ఒక సీట్ పార్టీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకి అన్ని కులాలకి కూడా నామినేట్ పదవులు తప్పకుండా ఏర్పాటు చేస్తామని కూడా ఒంగోలు నియోజకవర్గంలో స్థలాలు ఇవ్వడం జరిగింది. అధికారంగా బీసీలందరూ కూడా తప్పకుండా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారులకు వస్తే ఇంకా అన్ని కులాలకి సంబంధించినటువంటి అందరూ కూడా న్యాయం చేస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఈరోజు మీరందరూ కూడా పార్టీలో చేస్తున్నందుకు పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మరి మన జగన్మోహన్ రెడ్డి గారు నేను చూశాను, కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ గతంలో ఏ పార్టీలో కానీ 7 ఎంపీ సీట్లు ఉన్నది 25 సీట్లు అయితే 7 ఎంపీ సీట్లు బీసీకి ఇచ్చారంటే ఎవ్వరు కూడా సాహసం చేయరు. ఆ సాహసం ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. కర్నూలులో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి అబ్బాయి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు పార్టీకి వస్తారు, మా సీట్ ఇస్తారంటే లేదు, నేను బీసీకి మాటించాను, నేను
ఏమైనా కానీ నాకు ఇబ్బంది అయినా కానీ నేను బీసీ మాట ఇచ్చాను, బీసీకి ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీసీ అదే పెద్ద నాయకులు కూడా తిరస్కరించడం జరిగింది. అట్లాంటి పరిస్థితుల్లో బీసీ సోదరులందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి అండగా ఉండండి, తప్పకుండా మీ రుణం మేము తెచ్చుకుంటామని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల సానుకూలంగా ఉండి బీసీలకు ఖచ్చితంగా భరోసా ఇచ్చి వారి జీవితాల్లో వెలుగు నింపేదాని కోసం కంకణం కట్టుకొని అదేవిధంగా వారి మేనిఫెస్టోలో కూడా రాజ్యాధికార దిశగా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 41 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి 7 పార్లమెంటు సీట్లు ఇచ్చి బీసీలకు సముచిత స్థానం కల్పించినందుకు ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీటింగ్లు పెట్టాడు, వాళ్ళని వాళ్ళ దగ్గర పిలిపించుకొని ఇంతవరకు వాళ్ళకి ఒక ఖాళీ ప్లేస్ కానీ ఒక భర్త కానీ అదేవిధంగా ఆరామ క్షేత్రాలు కానీ బీసీ భవన్ కానీ ఏది చేయాలా. మరి ఎన్ని రావాలంటే వాసన మళ్ళీ ఎమ్మెల్యేగా మంత్రిగా అయిన వెంటనే ఆయన ఈ కార్యక్రమాలన్నీ మనకి చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కన చేసి ఇన్ని పార్టీలు కలిసి పద్మవ్యూహంలో కానీ అభిమన్యుడు పెట్టి యుద్ధం చేసినట్టు చేస్తున్నారు తప్ప ఆయన కష్టాన్ని ప్రజల గురించి అతనికి పడే ఆవేదన మడికి వీళ్ళు ఎవరు అర్థం చేసుకోవట్లా. మనమే అర్థం చేసుకోవాలి, ప్రజలను మనమే అర్థం చేసుకోవాలి, ప్రతి బీసీ సోదరుడు అర్థం చేసుకోవాలి. అభిమన్యుడు పద్మవ్యూహంలో ఉండి వాళ్ళకి చెక్కచ్చు కానీ ఈ అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించుకొని బయటకు వచ్చి ముఖ్యమంత్రిగా మన ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు వెంటున్నాం. డెఫినెట్ గా ఎవరు ఎన్ని కుయుక్తులు పొందినా సరే డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి మీరు ఎన్నిక జరగండి. ధర్మరాజు నాగేశ్వరరావు, కోలూరు వెంకట్రావు వీళ్ళంతా శశిధర్ దేశమ్మగారు, శేషయ్య త్వరగా పందిటి శ్రీనివాసరావు, ఓకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. రాష్ట్రంలో మాదిగల పట్ల చంద్రబాబు తీవ్ర వివక్ష చూపుతున్నారని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ ఆరోపించారు. సీఎం అనుసరిస్తున్న తీరుకు మాదిగలంతా టీడీపీకి రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. అమరావతిలో విశ్వరూప సభకు అనుమతి నిరాకరించడంతో దానికి నిరసనగా నగరంలోని కోలాస్ హోటల్ నుంచి నల్ల జెండాలతో నిరసన చేపట్టారు. హెచ్సిఎం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి చంద్రబాబు తీరును ఎండగట్టారు. ఈ నెల 29వ తేదీన ఎంఆర్పీఎస్ ప్రతిష్టాత్మకమైన రాజకీయ నిర్ణయం ప్రకటిస్తుందని చెప్పారు. అనుమతి నిరాకరణకు నిరసనగా రాష్ట్రమంతా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా టీడీపీ ఓటమి ధ్యేయంగా మాదిగలంతా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ, ఆనంద్ మాదిగ, సృజన్ మాదిగలతో పాటు పలు మండలాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రకు ఆనాడు మేము సహకరించాం. కానీ ఆంధ్రప్రదేశ్లో మాకు పాదయాత్ర చేసుకునే అవకాశం ఇవ్వకుండా నిర్బంధం పెట్టిండు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మేము గెలుపుకు సహకరించాం. కానీ అధికారం ఉన్న చంద్రబాబు నాయుడు గారు మా సభలకే పర్మిషన్ ఇవ్వకుండా విశ్వరూపానికి 2 సార్లు, కురుక్షేత్రానికి ఒకసారి పర్మిషన్ ఇవ్వకుండా మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం జరిగింది. ఇట్లాంటి చంద్రబాబు నాయుడు గారు రోజు ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగ విలువల గురించి మాట్లాడడం అనేది హాస్యాస్పదంగా ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసే కాడ, రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇచ్చే కాడ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో స్పష్టంగా కనిపిస్తున్న విషయం చంద్రబాబు నాయుడు మర్చిపోయి ఆయన రాజ్యాంగం గురించి, రాజ్యాంగ విలువల గురించి మాట్లాడుతున్నాడు. ఆయన రాజ్యాంగ విలువల గురించి మాట్లాడడం అంటే గురువింద గింజరి సామెత గుర్తుకొస్తుంది. అదే సమయంలో దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా అర్థమవుతుంది. మేము స్పష్టంగా చెప్తున్నాం, మా పాదయాత్రకు 2016లో ఆయన నిరాకరించడం వెనుక దళితుల సంక్షేమానికి హామీ ఇచ్చిన వైసీపీ పార్టీకి రాష్ట్రంలోని దళితులంతా మద్దతుగా నిలవాలని ఐక్య దళిత మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరి చెంగయ్య పిలుపునిచ్చారు. ఐక్య దళిత మహానాడు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం దళితులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆయన మండిపడ్డారు. సీట్ల కేటాయింపులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సప్లాన్ నిధులు పక్కదారి పట్టించిన టీడీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని దళితులందరూ వైసీపీకి మద్దతుగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైనం మధు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి ఈ 5 సంవత్సరాల కాలంలో దళితులను చదువులకు, ఉద్యోగాలకి పూర్తిగా దూరం చేసేటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 2500 ప్రభుత్వ పాఠశాలలు, వందలాది ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టళ్లని మూసివేయడం జరిగింది. అంటే పేదవాడు ఎవరు కూడా చదువుకోకూడదు. ఒకవేళ చదువుకోవాలంటే ఖచ్చితంగా కార్పొరేట్ స్కూల్స్లో నారాయణ, కేశవరెడ్డి లాంటి సంస్థల్లో, చంద్రబాబు బినామీ సంస్థల్లో దళితులు చదువుకోవాలని చెప్పి మరి శిలాశాసనాన్ని చంద్రబాబు రాయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రం విడిపోయినప్పుడు 1,43,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది పంపకాల సమయంలో. మరి 5 సంవత్సరాల్లో దాదాపు 80,000 ఉద్యోగాలు మరి ఖాళీ పడ్డాయి. అన్నీ కలుపుకొని 2,20,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే ఒక్క ఉద్యోగం కూడా ఈ ముఖ్యమంత్రి భర్తీకి ఆదేశించకపోవడం మరి ఆయన దళితుల పట్ల ఉన్నటువంటి నిరంకుశ నియంతృత్వ పోకడలకి నిదర్శనం అని చెప్పేసి మేము పేర్కొంటున్నాం. అక్కినేని కళా పరిషత్ ఆధ్వర్యంలో సిబిఎన్ రీడింగ్ రూమ్లో నిర్వహించిన సంగీత విభావరి వీణులు విందు చేసింది. నందిగామకు చెందిన గాయకులు రసూల్, పొన్నూరుకు చెందిన గాయని అన్నపూర్ణ, ఇంకా స్థానిక గాయని గాయకులు విజయ్, పూర్ణిమ, ఐ మురళీకృష్ణ, కళా పరిషత్ అధ్యక్షులు కల్లగుంట కృష్ణయ్య పాడిన పాటలు ఎంతగానో అలరించాయి. ఈ సంగీత విభావరికి వ్యాఖ్యాతగా పొన్నూరు వెంకట శ్రీనివాసులు వ్యవహరించారు. చిలక పలకాల చిలక నా బుగ్గలో సిగ్గుల కాల చిలక జరిగిపోయని మరచిపోయని చేతిలో
చెప్పుకున్న దోసులు మాసిపోవని మారిపోవని చేతిలో చేసి చెప్పుదాకా నవమన్మథుడా అతి సుందరుడా నువ్వు చూసిన ఘనుడు అక్క ఎవరి ఎతగాడు చెల్లి ఎవరి ఎతగా సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న టీడీపీకి మరోసారి పట్టం కట్టాలని విజ్ఞప్తి. ఒంగోలు మండలంలో వైకాపా జిల్లా సారథి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం. రాష్ట్రం సుభిక్షంగా ఉండి అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలంటే వైఎస్ జగన్ సీఎం కావాలని వెల్లడి. అక్కినేని కళాపరిషత్ ఆధ్వర్యంలో సినీ నటి శ్రీలక్ష్మికి ఘన సత్కారం. అలరించిన సంగీత విభావరి. సత్య న్యూస్లో ఇప్పుడు అంబికా లైఫ్ స్టైల్ ట్రంక్ రోడ్డు ఒంగోలు వారి నేటి మాట. కోపంతో ఉన్నప్పుడు సమాధానం చెప్పటం, సంతోషంతో ఉన్నప్పుడు వాగ్దానం చేయటం, బాధలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోవటం శ్రేయస్కరం కాదు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.